నిర్గమకాండం 27వ అధ్యాయము. బలిపీఠము. నీవు తుమ్మ కొయ్యతో చెదరముగా నుండు బలిపీఠమును నిర్మింపవలయును. అది 7.5 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు, 4.5 అడుగుల ఎత్తు ఉండవలెను. దాని 4 అంచుల యందు 4 కొమ్ములు నిలుపుము. ఈ కొమ్ములు పీఠముతో కలిసిపోయి ఉండవలెను. పీఠము అంతటికి ఇత్తడి రేకు పొదిగింపుము. పీఠమునొద్ద వాడుటకై కాల్చిన క్రొవ్వునెత్తు పళ్ళెరములు, గరిటెలు, నీళ్లు చిలకరించు గిన్నెలు, కడియములు, నిప్పునెత్తు పళ్ళెరములు ఇత్తడితో చేయింపుము. మరియు పీఠమునకు ఇత్తడితో జల్లెడ వంటి తడికను చేయింపుము. ఈ తడికకు 4 వైపులా 4 ఇత్తడి కడియములు చేయింపుము. దానిని పీఠపు టంచు క్రింద పీఠమునకు సగమెత్తున ఉండునట్లు అమర్పుము. పీఠమును మోసుకొని పోవుటకై తుమ్మకర్రతో కొయ్యలు చేయించి వానిని ఇత్తడితో పొదిగింపుము. పీఠమునకు 2 వైపులా ఉన్న కడియములలో వానిని చేర్చి పీఠమును మోసుకొని పోవలయును. పీఠమునకు మధ్య బోలు ఏర్పడునట్లుగా దానిని పలకలతో నిర్మింపుము. నీకు పర్వతము మీద చూపిన నమూనా ప్రకారముగానే దానిని నిర్మింపుము. గుడారపు ఆవరణము. నీవు గుడారమునకు చుట్టూ ఆవరణమును నిర్మింపవలయును. దక్షిణ దిశకు పేనిన దారముతో నేసిన నారబట్టతో 50 అడుగుల పొడవుగల తెరను తయారు చేయింపుము. ఇత్తడి దిమ్మలలో కూర్చిన 20 ఇత్తడి కంబములకు దానిని తగిలింపవలయును. ఈ కంబములకు ఉంగరములు, వెండి బద్దలు ఉండవలయును. ఆ రీతిగానే ఉత్తర దిశను 50 అడుగుల పొడవుగల తెరలు ఉండవలయును. 20 ఇత్తడి దిమ్మలలో కూర్చిన 20 ఇత్తడి కంబములకు వానిని తగిలింపవలయును. ఈ కంబములకు కడియములు, వెండి బద్దలు ఉండును. ఆవరణము పడమటి వైపున 25 అడుగుల పొడవుగల తెరలు, 10 కంబములు, 10 దిమ్మలు ఉండవలయును. తూర్పు వైపున ఆవరణము 75 అడుగుల వెడల్పున ఉండవలయును. ఆవరణ ద్వారమునకు ఒక వైపున 7.5 అడుగుల పొడవుగల తెరలుండవలయును. వానిని 3 దిమ్మెలలో ఉంచి 3 కంబములకు తగిలింపవలయును. ఆ రీతిగానే రెండవ వైపున కూడా 7.5 అడుగుల పొడవుగల తెరలు, 3 దిమ్మలలోనికి జొన్పిన 3 కంబములు ఉండవలయును. ఆవరణ ప్రవేశమునకు 10 అడుగుల పొడవుగల మరొక తెర ఉండవలెను. అది నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితో పేనిన మంచి దారముతోనూ నేయబడి అల్లిక పనులు కలదై ఉండవలయును. ఆవరణము చుట్టూ పాతియుంచిన కంబములన్నింటినీ వెండి కర్రలతో కలిపి వేయవలయును. ఈ కర్రలకు మరలా వెండి కడియములు, ఇత్తడి దిమ్మలు ఉండవలయును. ఆవరణము 150 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 7.5 అడుగుల ఎత్తు ఉండవలయును. తెరలను పేనిన దారముతోనూ దిమ్మలను ఇత్తడితోనూ చేయవలయును. గుడారమున వాడు పరికరములనన్నింటినీ, గుడారమునకు ఆవరణమునకు వాడు మేకులనన్నింటినీ ఇత్తడితోనే చేయవలయును. నూనె దీపము. దీపమును వెలిగించుటకై అచ్చమైన ఒలీవు తైలమును కొని రమ్మని ఇజ్రాయేలీయులకు చెప్పుము. గుడారమున
నిత్యము దీపము వెలుగుచూ ఉండవలయును. అహరోను అతని కుమారులు సాన్నిధ్యపు గుడారమున మందసము ఎదుటనున్న తెర వెలుపల ఈ దీపమును వెలిగింపవలయును. అచట నెలకొనియున్న దేవుని సన్నిధిని ఆ దివ్వె సాయంత్రము నుండి ఉదయము వరకు నిత్యము వెలుగుచుండవలయును. ఇశ్రాయేలీయులను వారి సంతతి వారును ఈ నియమమును సదా పాటింపవలయును. 28వ అధ్యాయము. ప్రధాన యాజకుని దుస్తులు. ఇశ్రాయేలీయుల నుండి నీ సోదరుడు అహరోనును అతని కుమారులను నాకు యాజకులనుగా సమర్పింపుము. అహరోను అతని కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులు నాకు యాజకులగుదురు. నీ సోదరుడు అహరోనునకు పవిత్ర వస్త్రములు తయారు చేయింపుము. అవి అతనికి గౌరవమును శోభను కలిగించును. నేర్పుగల పనివారినందరినీ అహరోనునకు వస్త్రములు తయారు చేయుటకు నియమింపుము. వారికి నేను శక్తిని ప్రసాదించితిని. ఈ వస్త్రములు ధరించి అతడు నాకు యాజకుడుగా నివేదితుడగును. ఆ పనివారు కుట్టవలసిన వస్త్రములివి: వక్ష ఫలకము, ఏఫోదు అనబడు పరిశుద్ధ ప్రత్యేక అంగీ, నిలువుటంగి, అల్లిక పనిగల చొక్కా, తలపాగా, నడికట్టు. ఈ రీతిగా నీ సోదరునికి అతని కుమారులకు పవిత్ర వస్త్రములను కుట్టింపవలయును. వానిని ధరించి వారు నాకు యాజకులుగా పనిచేయుదురు. పనివారు బంగారమును, నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నిని, పేనిన దారమును వాడుదురు. పరిశుద్ధ వస్త్రము. పనివారు బంగారముతో, నీలము, గోధుమ, ఎరుపు రంగులు గల ఉన్నితో, పేనిన దారముతో, అల్లిక పనితో పరిశుద్ధ వస్త్రమును తయారు చేయవలెను. ఈ ఎఫోదు పరిశుద్ధ వస్త్రమునకు 2 వైపులా 2 భుజపాశములుండును. ఈ త్రాళ్లతో దానిని యాజకుని భుజములకు తగిలింపవచ్చును. దానితో కలిపి కుట్టిన నడికట్టును కూడా బంగారముతోనూ, నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితోనూ, పేనిన దారముతోనూ తయారు చేయవలయను. 2 పచ్చలను తీసుకొని వాని మీద ఇశ్రాయేలు ప్రజల పేరులు చెక్కింపుము. జనన క్రమమును అనుసరించి ఒక మణి మీద 6 పేరులు, మరి ఒక మణి మీద 6 పేరులు చెక్కింపుము. మణులు, ముద్రలు చెక్కు పని వారిని నియమించి 2 మణుల మీద ఇశ్రాయేలు ప్రజల పేరులు చెక్కింపుము. అటుపిమ్మట ఆ మణులను బంగారమున పొదిగింపుము. ఈ మణులను ఎఫోదు పరిశుద్ధ వస్త్రము భుజపాశములపై అమర్చుము. ఈ మణుల మూలమున ఇశ్రాయేలీయులు నాకు జ్ఞప్తికి వత్తురు. ఈ రీతిగా అహరోను ఇశ్రాయేలీయుల పేర్లను తన భుజములపై తాల్చును. ఈ పేర్లు చూచి ప్రభువు ఇశ్రాయేలీయులను స్మరించుకొనును. మరియు నీవు 2 రత్నపు రవ్వలను బంగారముతో పొదిగింపుము. దారపు ముడుల వలె వంగిన కొక్కెములు గల 2 బంగారు గొలుసులను కూడా చేయించి వానికి ఆ రత్నపు రవ్వలను తగిలింపుము. వక్ష ఫలకము. నీవు మంచి చెడ్డలను నిర్ణయించి న్యాయతీర్పు చెప్పు వక్ష ఫలకమును తయారు చేయవలెను. ప్రత్యేక అంగి, ఏఫోదు పరిశుద్ధ వస్త్రము వలె ఇది కూడా నీలము, గోధుమ,
ఎరుపు రంగులు గల ఉన్నితో, పేనిన దారముతో, బంగారముతో, అల్లిక పనితో చేయబడును. దానిని చదరముగా చేసి 2 మడతలుగా మడువుము. దాని పొడవు 9 అంగుళములు, వెడల్పు 9 అంగుళములు ఉండవలయును. వక్షఫలకము మీద 4 వరుసలలో మణులను తాపింపుము. మొదటి వరుసలో మాణిక్యము, గోమేధికము, మరకతము ఉండును. రెండవ వరుసలో పద్మరాగము, నీలము, సూర్యకాంతము ఉండును. మూడవ వరుసలో గారుత్మతము, వైఢూర్యము, ఇంద్రనీలము ఉండును. నాల్గవ వరుసలో గరుడపచ్చ, కురువిందము, చంద్రకాంతము ఉండును. ఈ మణులనన్నిటినీ బంగారమున పొదిగింపుము. ఈ 12 మణుల మీద 12 మంది ఇశ్రాయేలు కుమారుల పేరులు ఉండవలయును. మణికొక్క గోత్రము చొప్పున 12 గోత్రముల పేరులు ఆ మణుల మీద ముద్రలుగా చెక్కింపవలయును. వక్షఫలకమునకు దారపు ముడుల వంటి మెలికలు గల బంగారు గొలుసులు చేయింపుము. 2 బంగారు కొక్కెములను కూడా చేయించి వానిని వక్షఫలకము పైభాగములందు తగిలింపుము. బంగారు గొలుసులు రెండింటిని పై 2 కొక్కెములకు తగిలింపుము. ఆ గొలుసుల చివరి కొనలు 2 రత్నపు రవ్వలకు తగిలింపుము. ఈ రీతిగా ఆ గొలుసులు ఎఫోదు పరిశుద్ధ వస్త్రము ఉపరి భాగమున ఉన్న భుజపాశములకు తగిలింపబడును. మరియు 2 బంగారు కొక్కెములను చేయించి వానిని ఎఫోదు పరిశుద్ధ వస్త్రమునకు దాపున వక్షఫలకముకు క్రింది భాగము లోపలి వైపు తగిలింపుము. ఇంకను 2 బంగారు కొక్కెములను చేయించి ఎఫోదు పరిశుద్ధ వస్త్ర భుజపాశములకు ముందు క్రింది భాగమును తగిలింపుము. ఈ కొక్కెములు అల్లిక పనిగల ఎఫోదు పరిశుద్ధ వస్త్రపు నడికట్టునకు పైగా దాని కూర్పు నొద్ద ఉండవలయును. నీలపు దారముతో వక్షఫలకము కొక్కెములను ఎఫోదు పరిశుద్ధ వస్త్రము కొక్కెములకు బిగియగట్టవలయును. ఇట్లు చేసిన ఎడల వక్షఫలకము వదులై జారిపోక నడికట్టునకు పైగా నిలుచును. అహరోను పరిశుద్ధ స్థలమున అడుగిడినప్పుడెల్లా మంచి చెడ్డలను నిర్ణయించు చెప్పు న్యాయమూర్తిగా అతని వక్షఫలకము మీద ఇశ్రాయేలు కుమారుల పేరులుండును. ఆ పేరులు చూచి ప్రభువు వీరిని స్మరించుకొను. మంచి చెడ్డలను నిర్ణయించి చెప్పు వక్షఫలకమున ఊరీము, తుమ్మీము అను బిళ్ళలను ఉంచుము. అహరోను దేవుని సన్నిధికి వచ్చినప్పుడెల్లా ఈ బిళ్ళలు అతని ఎదురు రొమ్ముపై ఉండును. అతడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడెల్లా ఇశ్రాయేలీయులకు మంచి చెడ్డలు నిర్ణయించి చెప్పుటకై ఆ బిళ్ళలను రొమ్ముపై ధరించును. నిలువుటంగి. యాజకుడు ఎఫోదు పరిశుద్ధ వస్త్రము మీద తొడుగుకొను నిలువుటంగిని నీలపు టున్నితో చేయింపుము. దాని నడుమ తలదూర్చు కన్నము ఉండవలయును. ఈ కన్నము చుట్టూ తోలు అంగి మెడకు కుట్టినట్లుగా నేత వస్త్రమును కుట్టవలయును. అప్పుడది చినుగదు. ఈ అంగీ క్రింది అంచు చుట్టూ నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితో దానిమ్మ పండ్లు కుట్టింపవలయును. వాని నడుమ బంగారు గజ్జెలను అమర్చవలయును. ఈ రీతిగా అంగీ క్రింది అంచు చుట్టూ దానిమ్మ పండ్లు, గజ్జెలు వరుసగా వ్రేలాడుచుండును. అహరోను పూజ చేయనప్పుడెల్లా ఈ అంగీని ధరించును. అతడు పరిశుద్ధ స్థలమున ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు గాని అచటి నుండి వెలుపలికి వచ్చినప్పుడు గాని ఆ గజ్జెలు మ్రోగగా
ప్రాణాపాయము తప్పి బ్రతుకును. పతకము. నీవు మేలిమి బంగారముతో పతకమును చేయించి దానిమీద ప్రభువునకు నివేదితము అను అక్షరములు చెక్కింపుము. దానిని నీలి దారముతో తలపాగాకు ముందరి వైపున కుట్టింపుము. అహరోను దానిని తన నొసటన ధరించును. ప్రజలు ప్రభువునకు అర్పించు అర్పణములలో ఏమైనా దోషమున్న ఎడల ఈ పతకము ఆ దోషమును హరించును. ప్రభువు ప్రజల అర్పణము వలన తృప్తి చెందుటకై అహరోను ఈ పతకమును ఎల్లప్పుడూ నొసటన తాల్చును. చొక్కాను తలపాగాను సన్నని దారపు వస్త్రముతో తయారు చేయింపుము. నడికట్టును అల్లిక పనితో తయారు చేయింపుము. యాజకుల వస్త్రములు. అహరోను కుమారులకు చొక్కాలు, నడికట్లు, టోపీలు తయారు చేయింపుము. ఇవన్నీయు వారికి గౌరవమును శోభను కలిగించును. ఈ వస్త్రములను నీ సోదరుడగు అహరోనునకు అతని కుమారులకు తొడుగుము. నీవు వారికి అభిషేకము చేయవలెను. వారిని యాజకులనుగా ప్రతిష్ఠించి నా పరిచర్యకు సమర్పింపుము. నడుము నుండి తొడల వరకును గల శరీర భాగమును కప్పివేయునట్లుగా వారికి నార బట్టలతో లాగులు కుట్టింపుము. సాన్నిధ్యపు గుడారమున ప్రవేశించినప్పుడు గాని పరిశుద్ధ స్థలమున పీఠమునొద్ద యాజకులుగా పరిచర్య చేయునప్పుడు గాని అవి అహరోను అతని కుమారుల మీద ఉండవలయును. అప్పుడు వారు దోషము నుండి ఆ దోషము వలన కలుగు మరణము నుండి విముక్తులగుదురు. అహరోనునకును అతని అనుయాయులకును ఇది నిత్య నియమము. లేవీయ కాండము 20వ అధ్యాయము. నియమములను మీరిన వారికి శిక్షలు. ఆరాధన నియమములను మీరుట. యావే మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను. మీలో గాని మీతో వసించు పరదేశులలో గాని ఎవడైనా తన పిల్లలను మోలెకు దేవతకు అర్పించనేని సమాజమంతా అతనిని రాళ్లతో కొట్టి చంపవలయును. అతడు తన పిల్లలను మోలెకుకు అర్పించుట వలన నా మందిరమును అపవిత్రము చేయును, నా నామమును అమంగళపరచును. కనుక నేనతనికి విరోధినై అతనిని నా సమాజము నుండి వెలివేయుదును. ఇశ్రాయేలు సమాజము అతని చేయిదమును ఉపేక్షించి అతనిని సంహరింపదేని నేను స్వయముగా అతనికిని అతని కుటుంబమునకు విరోధిని అగుదును. నన్ను విడనాడి అతనితో గూడి మోలెకును ఆరాధించిన వారికి అందరికీ నేను శత్రువును అగుదును. వారిని వారి సమాజము నుండి వెలివేయుదును. ఎవరైనా చనిపోయినా వారితో ఆవాహనము చేయు మాంత్రికులను సంప్రదింతురేని నేను వారికి విరోధిని అగుదును. అట్టి వారిని వారి సమాజము నుండి వెలివేయుదును. కనుక మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడు. నేను మీ ప్రభువునైన దేవుడను. కుటుంబ ధర్మములను మీరుట. నా ఆజ్ఞలను పాటింపుడు. మిమ్ము పవిత్రులుగా చేయునది నేను. తల్లిని గాని తండ్రిని గాని శపించువాడు చంపదగినవాడు. అతని చావుకు అతడే బాధ్యుడగును. ఎవడైనా ఇతరుని భార్యతో వ్యభిచరించనేని ఆ ఇరువురిని చంపవలసినదే. ఎవడైనా తన తండ్రి భార్యను కూడెనేని ఆ తండ్రిని అవమానపరిచినట్లే. కనుక అతనిని ఆమెను
ఇద్దరినీ చంపవలయును. వారి మరణముకు వారే పూచీపడుతురు. ఎవడైనా కోడలిని కూడనేని వారిరువురిని చంపవలయును. అది వావి వరసలు లేని లైంగిక సంబంధము. వారి చావుకు వారే బాధ్యులు. ఎవడైనా తోడి వానితో స్వలింగ మైథునమునకు పాల్పడనేని వారు జుగుప్సాకరమైన కార్యము చేసినట్లగును. కనుక వారిరువురిని చంపవలయును. వారి చావుకు వారే పూచీపడుతురు. ఎవడైనా ఒక పడుచును ఆమె తల్లిని కూడా పెండ్లియాడనేని అది దుష్క్రియ. కావున ఆ మువ్వురిని అగ్నిలో కాల్చివేయవలయును. అది వావి వరసలు లేని సంబంధము. ఇట్టి దుష్ప్రవర్తన మీకు తగదు. ఎవడైనా జంతు సంపర్కము చేసినా అతనిని దానిని చంపవలసినదే. యవతి అయినా జంతువును కూడనేని ఇద్దరిని చంపవలసినదే. వారి చావుకు వారే బాధ్యులగుదురు. ఎవడైనా సొంత తండ్రికి కాని తల్లికి గాని పుట్టిన మారు సోదరిని పెండ్లియాడి పరస్పర దిశములను చూచిన ఎడల వారిరువురు ఒకరినొకరు అవమానపరచుకున్నట్లగును. ఆ ఇద్దరిని అందరి ఎదుట బహిరంగముగా చంపవలయును. మానాచ్ఛాదనము తీసి సోదరిని కూడినవాడు తన దోషముకు తగిన ప్రతిఫలము అనుభవింపవలయును. ఎవడైనా ముట్టుతను కూడనేని వారిరువురిని సమాజము నుండి వెలివేయవలయును. అతడు రక్తముకు ఆధారమైన ఆమె మర్మాంగము మీది బట్టలు తొలగించెను. ఆమె అందుకు అంగీకరించెను. ఎవడైనా తన మేనత్తను గాని పినతల్లిని గాని కూడనేని దగ్గరి బంధువులను అవమానపరిచినట్లగును. కనుక వారు ఇరువురు ఆ పాప ఫలమును అనుభవింతురు. ఎవడైనా పినతల్లిని కూడనేని పినతండ్రినే అవమానపరచినట్లగును. వారిరువురును ఆ పాప ఫలమును అనుభవింతురు. ఆ ఇరువురికి సంతానము కలుగదు. ఎవడైనా తన సోదరుని భార్యను పెండ్లియాడనేని అది అశుచితమగును. అతడు తన సోదరుని అవమానపరిచినట్లగును. అతనికి ఆమెకు సంతానము కలుగదు. ప్రాణులలో శుచికరములు అశుచికరములు. మీరు నా ఆజ్ఞలను చట్టములను తూచా తప్పకుండా పాటింపవలయును. అప్పుడు నేను మిమ్ము కొనిపోనున్న దేశమున మీరు నిలుతురు. నేను మీ చెంత నుండి వెళ్ళగొట్టిన అన్యజాతి ప్రజల ఆచారములను మీరు పాటింపరాదు. వారు హేయమైన కార్యములు చేసి నాకు అసహ్యము పుట్టించిరి. కనుక నేను వారిని వెడలగొట్టి తిని పాలు తేనెలు జాలువారు వారి దేశమును మీకిత్తునని మాట ఇచ్చి తిని నేనే దానిని మీకు భుక్తము చెయ్యుదును. నేను మీ దేవుడనైన ప్రభువును. నేనే మిమ్ము అన్యజాతుల నుండి వేరు చేసి తిని. కనుక మీరు మృగములలోనూ పక్షులలోనూ శుచికరమైనవేవో అశుచికరమైనవేవో గుర్తింపవలయును. మీరు అశుచికరములైన మృగములను పక్షులను కీటకములను వేరు చేయవలయును. వాటి వలన మీరు అశుద్ధులు కాకూడదు. నేనే వానిని అశుచికరములైన ప్రాణులుగా నిర్ణయించి తిని. ఉపసంహారము. మీరు పవిత్రులయ్యుందురు. నేను పవిత్రుడనైన ప్రభువును. నేను మిమ్ము వివిధ జాతుల నుండి వేరుపరిచి నా వారిని చేసుకుంటిని. నా ప్రజలయ్యుండుడు. మీలో ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా చచ్చిన వారి భూతములను ఆవాహము చేసనేని వారిని రాళ్లతో కొట్టి చంపుడు. వారి చావుకు వారే పూచీపడుదురు. 119వ కీర్తన.
ప్రభు, నీవే నా భాగము. నేను నీ పలుకులు పాటింతునని మాట ఇచ్చుచున్నాను. నీ వాగ్దానము ప్రకారము నన్ను కరుణింపుమని నిండు హృదయముతో వేడుకొనుచున్నాను. నేను నా ప్రవర్తనమును పరిశీలించి చూచుకొని నీ శాసనములను పాటింపబూనితిని. కాలయాపనము చేయక శీఘ్రమే నేను నీ ఆజ్ఞలు చేకొందును. దుష్టులు నన్ను బంధించుటకు ఉచ్చులు పన్నినను నేను నీ ధర్మశాస్త్రమును విస్మరింపలేదు. నేను నడిరేయి మేల్కొని న్యాయసమ్మతములైన నీ విధులకు గాను నీకు వందనములు అర్పింతును. నీ పట్ల భయభక్తులు చూపుచు నీ ఉపదేశములను పాటించు వారికెల్లా నేను స్నేహితుడను. ప్రభు, ఈ భూమి నీ ప్రేమతో నిండియున్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రభు, నీ వాగ్దానము ప్రకారము ఈ దాసునికి నీవు మేలు చేసితివి. నాకు విజ్ఞాన వివేకములను ప్రసాదింపుము. నేను నీ ఆజ్ఞలను నమ్మి తిని నీవు నన్ను శిక్షింపక పూర్వము నేను తప్పుద్రోవ త్రొక్కెడి వాడను. కాని ఇప్పుడు నేను నీ మాట పాటింతును. నీవు మంచివాడవు, మంచినే చేయుదువు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్వాత్ములు నా మీద చాడీలు చెప్పినను నేను నిండు మనసుతో నీ ఉపదేశములు పాటింతును. ఆ పొగరుబోతుల హృదయములు మొద్దుబారినవి. కాని నేను నీ ధర్మశాస్త్రమును చూచి ఆనందింతును. నేను శిక్షను అనుభవించుట మేలే అయినది. దాని వలన నేను నీ కట్టడలను నేర్చుకొంటిని. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణముల కంటే మెరుగైనది. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచెను. నీ ఆజ్ఞలను నేర్చుకొని వివేకమును నాకు ప్రసాదింపుము. నేను నీ వాక్యమును నమ్మితిని కనుక నీ పట్ల భయభక్తులు కలవారు నన్ను చూచి ఆనందింతురు. ప్రభు, నీ విధులు న్యాయసమ్మతమైనవనియు నీవు విశ్వసనీయుడవు కనుకనే నన్ను శిక్షించితివనియు నేను బాగుగా ఎరుగుదును. ఈ దాసునికి నీవు బాస చేసినట్లే నీ ప్రేమ నన్నోదార్చునుగాక. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసగును. నా మీద అపదూరులు మోపు గర్వాత్ములు సిగ్గు చెందుదురుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుకొందును. నీ పట్ల భయభక్తులు కలవారు నా పక్షమును అవలంబించి నీ శాసనములను గ్రహింతురుగాక. నేను నీ శాసనములను పూర్ణముగా పాటించి అవమానము నుండి తప్పుకొందునుగాక. నీ రక్షణ కొరకు ఎదురు చూచి అలసిపోతిని. నేను నీ వాక్యమును నమ్మి తిని నీ వాగ్దానము కొరకు చూచి నా కన్నులు వాచినవి. నీవు నాకు ఓదార్పును ఎప్పుడు వసగెదవు? నేను పొగచూరిన ద్రాక్ష తిత్తి వలె శిథిలమైపోయినప్పుడును నీ కట్టడలను విస్మరింపలేదు. నీ దాసుడింక ఎంతకాలము వేచియుండవలయును? నన్ను హింసించు వారిని నీవెప్పుడు శిక్షింతువు? నీ ధర్మశాస్త్రమును లెక్క చెయ్యని పొగరుబోతులు నన్ను కూలత్రొయ్యుటకు గోతులు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీయూ నమ్మదగినవి. శత్రువులు బొంకులాడి నన్ను హింసించుచున్నారు. నీవు నన్ను ఆదుకొనుము. వారు నన్ను నాశనము చెయ్యునంత పని చేసిరి. కాని నేను నీ ఉపదేశములను విడనాడనైతిని. నీవు ప్రేమమయుడవు కనుక నాకు జీవము నిమ్ము. నేను నీ శాసనములను పాటింతును. ప్రభు, నీవు కలకాలము నిలుచుతువు. నీ వాక్యము ఆకాశమున శాశ్వతముగా ఉండును. నీ విశ్వసనీయత యుగ యుగములు ఉండును.
నీవు భూమిని నెలకొల్పగా అది స్థిరముగా నిలిచియున్నది. నీ ఆజ్ఞ వలన ఎల్ల వస్తువులను నిలిచియున్నవి. అవి ఎల్లా నీకు సేవలు చేయుచున్నవి. నీ ధర్మశాస్త్రము నాకు ఆనందమును వసగియుండనిచో, నాకు సంభవించిన శ్రమల వలన నేను నాశనమైపోయేడి వాడనే. నేను నీ ఉపదేశములను ఎన్నడునూ విస్మరింపను. నీవు వాని ద్వారా నేను బ్రతికియుండునట్లు చేస్తివి. నేను నీ వాడను, నన్ను రక్షింపుము. నేను నీ ఉపదేశములను పాటించుచున్నాను. దుష్టులు నన్ను నాశనము చెయ్యనించిరి, కాని నేను నీ శాసనములను ధ్యానించుకొనుచున్నాను. నాకు ప్రతి దానిలోనూ కొరత కనిపించినది. నీ ఆజ్ఞలు మాత్రము పరిపూర్ణమైనవి. నీ ధర్మశాస్త్రమనిన నాకు మిక్కిలి ఇష్టము. నేను దినమెల్లా దానిని మననము చేసుకొంతును. నీ ఆజ్ఞలు నిత్యము నా చెంతనున్నవి. వాని ద్వారా నా శత్రువుల కంటెను నన్ను వివేకవంతుని చేసితివి. నీ శాసనములను ధ్యానించుకొనుట వలన నా ఉపదేశకులందరికంటెను నేను ఎక్కువ గ్రహించి తిని. నీ ఉపదేశములను పాటించుట వలన నేను వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానమును ఆర్జించి తిని. నీ వాక్యమును అనుసరింప కోరితిని కనుక నేను దుష్ట కార్యములనెల్లా విడనాడి తిని. నేను నీ విధుల నుండి వైదొలగలేదు. నీవే స్వయముగా నాకు బోధ చేసితివి. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు జ్ఞానము కలుగును. దుష్టవర్తనము నాకు గిట్టదు. నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. న్యాయయుక్తములైన నీ విధులను పాటింతునని పూర్వము నేను చేసిన ప్రమాణమును నిలబెట్టుకుందును. ప్రభు, నా వ్యధలు ఘోరమైనవి. నీవు వాగ్దానము చేసినట్లే నాకు బలమును దయచేయుము. ప్రభు, నా వందన సమర్పణను అంగీకరింపుము. నీ విధులను నాకు నేర్పింపుము. నేను నా ప్రాణమును అర్పించుటకు ఎప్పుడునూ సిద్ధముగానే ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును నేను ఎప్పుడునూ విస్మరింపలేదు. దుష్టులు నాకు వల పన్నీరి, అయినను నేను నీ ఉపదేశముల నుండి వైదొలగలేదు. నీ శాసనములను నేను శాశ్వత వారసత్వముగా చేసుకొంటిని. అవి నా హృదయమునకు ఆనందమును వసగును. నేను మరణము వరకును నీ కట్టడలను పాటింపపూనితిని. 2 నాల్కల నరులను నేను అసహ్యించుకొంతును. నీ ధర్మశాస్త్రము అనిన నాకిష్టము. నాకు ఆశ్రయమును డాలును నీవే. నేను నీ వాక్యమును నమ్మితిని. దుష్టులారా, మీరు నా చెంత నుండి దూరముగా తొలగిపొండు. నేను నా దేవుని ఆజ్ఞలను పాటింతును. నీ వాగ్దానము ప్రకారము నన్ను ఆదుకొనుము. నేను బ్రతికిపోయెదను. నీవు నా ఆశను వమ్ము చేయకుము. నీవు నాకు సాయం చేసినచో నేను భద్రముగా మనుదును. నేను నిత్యము నీ కట్టడలను గైకొందును. నీ కట్టడలను నిరాకరించు వారిని నీవు చెయ్యి వెడుతువు. వారి కపట వర్తనము చెల్లదు. నీవు దుష్టులను కసవు వలె చూతువు. కావున నేను నీ శాసనములను అభిమానించితిని. నేను నిన్ను చూచి గడగడ వణుకుదును. నీ విధులకు నేను భయపడుదును.